నేను ఇంట్లో ఖర్చులను ఎలా తగ్గించుకున్నానో ఈ వీడియోలో అయితే చెప్తాను. మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదండి. అప్పుడే మనకైతే ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. ఈ రంగుల ప్రపంచంలో మనకు ఏది చూస్తే అదే కొనబుద్ధి అవుతుందండి. కాబట్టి అందుకే మన మనసు నియంత్రించుకుంటే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అలా వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు జరిగిన అనుభవాలను నేను చెప్తున్నానండి. నాకైతే పెళ్ళైన కొత్తలో అయితే చాలా ఖర్చు చేసేదాన్ని నేనైతే. ఎందుకంటే అప్పుడు తెలియదు, కానీ కొంచెం కొంచెం మనకు వయస్సుతో పాటు అనుభవం కూడా పెరుగుతుంది. ఎందుకంటే టైంపాస్ కోసం బయటకు వెళ్ళినప్పుడైతే ఇంట్లోకి సంబంధించిన బోలెడన్ని వస్తువులు అయితే తీసుకునేదాన్ని. ఏంటంటే నాకు ఇంట్లో వంట సామాన్లు అయితే మహా పిచ్చి అండి. అందుకోసమే అమ్మ వాళ్ళు పెట్టినవి కాకుండా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా కొనేదాన్ని. ఎందుకంటే అది అప్పుడు మనకు తెలియదండి. అవి వర్క్ అయ్యే కొద్దీ మనకైతే అనుభవంలోకి వస్తాయి. ఎందుకంటే అవి దోమిన కొద్దీ మనకైతే ఒకవేళ బోళ్ళు పెరిగిన కొద్దీ అవి దోముకుంటూ కడుక్కుంటూ ఉంటేనే టైం అంతా గడిచిపోద్ది. అప్పుడు అర్థమవుతుంది మనకైతే. అందుకోసమనే నేనైతే అవి తగ్గించేశానండి. ఇక కొనే ముందు ఆ వస్తువు అవసరమా ఉందా లేదా అని ఆలోచించకుండా కొనేదాన్ని. తర్వాత బట్టలు, ఎదురైన బట్టలు కొనేదాన్ని. ఎక్కడ కనిపిస్తే అక్కడ డ్రెస్సులు, చీరలు, అసలు ఉన్నవి లేనివి చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా కొనేదాన్నండి. కొన్ని డ్రెస్సులు అయితే ఇక బయట కుట్టించేదాన్ని. అప్పుడు నేర్చుకోలేదు. నేర్చుకోకముందు అయితే కుట్టించుకునేదాన్ని. మనకు ఏది అవసరం ఉందో అది కొనడమే ముఖ్యమండి. నేను అప్పుడు అలా చాలా ఖర్చు చేసేదాన్ని. నెలకు మినిమం అవసరం లేని ఖర్చులన్నీ చేసేదాన్ని. ఇక ఆదివారం వచ్చిందంటే ఎప్పుడు బయటకు వెళ్దామా, సినిమాకు వెళ్దామా, పార్కుకు వెళ్దామా, లేదంటే షాపింగ్కి వెళ్దామా అని ఎప్పుడు ఎక్కువగా మా ఆయన్ని తీసుకొని వెళ్ళేదాన్నండి. అన్నీ కొనిపించేదాన్ని. పాపం ఏమనకపోయేటోడు. అతను కూడా ఇక ఉన్నది ఎవరు ఒకదే కదా అని అన్నీ కొనేవాళ్ళు. ఇంట్లోకి అయితే డెకరేషన్ సామాన్లు అయితే పిచ్చి పిచ్చిగా కొనేదాన్ని. అసలు వేలకు వేలే తగిలేసేదానండి. అప్పుడైతే ఇలాంటి ఆలోచనలు ఎవ్వీ లేకుండా అయిపోయాయి. ఎంత ఖర్చు చేస్తున్నాను అనేది తెలియకుండానే ఖర్చు చేసేదాన్ని. ఇక మ్యారేజ్ డే వస్తే కేక్ కట్ చేసుకోవాలి, ఇరిగింటి వాళ్ళను, పక్కింటి వాళ్ళను, ఎదురింటి వాళ్ళను అందరు పిలవాలి, బంధువులను పిలవాలి అనేదే ఉండేది నాకైతే. ఇక మా ఆయన వచ్చిన వాళ్ళందరికీ టికెట్స్ బుక్ చేసేవాడు. చాలా ఖర్చు పెట్టేదాన్నండి. ఎందుకంటే అప్పుడు మేమిద్దరమే కదా, మళ్ళీ ఊరు నుండి ఇంటికి రావాలంటే వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి వచ్చేవాళ్ళమండి. రాయలసీమ నుండి తెలంగాణకు రావాలంటే ఇంకా స్లీపర్ కోచ్ బస్సులో వచ్చేవాళ్ళం. అక్కడ నుండి కరీంనగర్ రావాలంటే ఎంత ఖర్చు అవుద్దంటే ఒకసారి ఆలోచించండి. 3000 నుండి 4000 వచ్చడానికి పోవడానికి అయిపోయాయండి. ఇక తర్వాత పిల్లలు పుట్టేసరికి అయితే ఇక కొంచెం ఖర్చులు తగ్గించడమే నాకు అలవాటైందండి. ఎందుకంటే పిల్లలపైన ఖర్చులు ఎక్కువ ఉంటాయండి. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అని, స్కూల్ ఫీజులని, బట్టలని అన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడు కొంచెం అర్థం అవ్వడం స్టార్ట్ అయిందండి. అప్పుడు కొంచెం చీరలు కొనడం తగ్గించాను. తర్వాత ఇంట్లో పనులు ఎక్కువైన కొద్దీ ఇక బౌల్ అయితే మనకు తక్కువ ఉండాలండి. ఎందుకంటే కొంచెం బౌళ్ళతోనే మనం ఎక్కువ పని చేయగలుగుతామండి. ఎక్కువ బౌల్ ఉంటే ఆ బౌళ్ళకే టైం అంతా అయిపోతుంది. అందుకోసమే ఆ బౌలు కూడా కొనడం తగ్గించాను. ఇక అప్పుడైతే ఇక బయటకు వెళ్ళడం కూడా తగ్గించానండి. ఎందుకంటే మనం ఎటైనా బయటకు వెళ్ళినా కానీ పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, ఇక వాళ్ళని చూసుకుంటూ మనం ఏది చూడలేము. అలా సినిమాలు తగ్గించాను, పార్కులు అయితే తగ్గించామండి వెళ్ళడము. ఇంకా బయట ఫుడ్ తినడం అయితే ఇక ఫస్ట్ నుండి కొంచెం అలవాటే లేదండి మాకైతే. ఇంట్లోనే చేసుకునేదాన్ని, కానీ ఇక బయట వస్తువులు అయితే కొనడం ఎక్కువగా ఉండేది. అప్పుడు తగ్గించాను. ఇక పిల్లలు పెరిగే కొద్దీ ఇక మ్యారేజ్ డేలు, డెకరేషన్లు ఇవన్నీ అవసరం లేదు కదా, అవన్నీ తగ్గించాను. ఇక మా ఆయన కూడా బంధువులను రమ్మనడం ఇవన్నీ మానేశాడు. ఎందుకంటే ఇంట్లో మన ఖర్చులు పెరిగిన కొద్దీ మనమైతే ఒకరికి పెట్టే అంత కూడా ఉండదండి. ఎందుకంటే మన ఇంట్లో ఖర్చు మనకే సరిపోదు, ఇంకా ఎక్కువ బయట నుంచి తెచ్చి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అలాగైతే మేము తగ్గించాము. ఇక పిల్లలైతే స్కూల్కి వెళ్ళే టైం వచ్చింది కదా, ఇంకా స్కూల్ ఫీజులు పెరుగుతాయి. కాబట్టి అప్పుడైతే చీరలు, డ్రెస్సులు కొనడం తగ్గించాను. ఏదైనా అవసరం ఉంటేనే తప్ప ఇక కొనడం మానేశానండి. ఇప్పుడైతే సంవత్సరంలో 1 లేదా 2 చీరలు మాత్రమే కొనుక్కుంటాను. అది కూడా అవసరాన్ని బట్టి డ్రెస్సులు అయితే కొంటానండి. ఇక పిల్లలకు కూడా
అవసరం ఉంటేనే తీసుకుంటాను. ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వస్తే అయితే నేను మా ఆయనతోనే వెళ్తానండి. ఇక వెళ్ళినప్పుడు అయితే నేను పర్సు కానీ, ఫోన్ కానీ ఏది తీసుకెళ్ళాను. ఇక ఆయనతోనే వెళ్తాం కాబట్టి ఆయన డబ్బులు కడతాడు కదా. ఒకవేళ అవసరం ఉంటేనే కొనుక్కో అంటాడు. అవసరం లేకపోతే వద్దు అననే చెప్తాడండి. అక్కడైతే కొంచెం అడ్డుకుంటాడు కాబట్టి ఇప్పుడు అర్థమైపోయిందండి. అలా మనకైతే అడ్డుకునే వాళ్ళు కూడా కాస్త ఉండాలండి. ఇక కాళ్ళు అరిగేంత వరకు తిరిగి వస్తాను, కానీ అవసరం ఉంటేనే కొంటానండి. ఎగ్జాంపుల్ అయితే నేనైతే ఒకరోజు డీమార్ట్కి వెళ్ళానండి పిల్లలు చిన్నగున్నప్పుడు. ఇంకా సరుకుల కోసం వెళ్తే అప్పుడు తెలియకుండానే ఫ్రెండ్స్తో వెళ్ళానండి. 7,000 బిల్ అయింది. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అనిపించింది ఎందుకు ఇంత ఖర్చు పెట్టానా అని తర్వాత అనుకున్నాను. ఇంకొకసారి కూడా వెళ్ళానండి సెకండ్ టైం. వెళ్ళినప్పుడు అయితే అప్పుడు అర్థమైంది 5,000 బిల్ అయింది. అప్పుడు కట్టాను. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు అయితే మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదండి. ఇక వస్తువులు అయితే మనకు మంచిగా కనిపిస్తాయి కదా. అక్కడ అయితే మనం డీమార్ట్కి వెళ్ళిన కాడ అయితే మనకు నీట్గా కనిపిస్తాయి. ఈ వస్తువు కొనాలి, ఆ వస్తువు కొనాలి, కలర్లు కనిపిస్తాయి కాబట్టి మనము నచ్చినవన్నీ కొనుక్కుంటాము, సంచిలో వేసుకొని వస్తాము. ఆ బిల్ అయితే అక్కడ మనం ఆలోచించామండి. అక్కడ కూడా నేను ఫోన్పేలు ఏవి యూజ్ చేయనండి. ఎందుకంటే డబ్బులు చేతి ఇస్తామనుకోండి, అబ్బా గిన్ని ఇచ్చినామా అనిపిస్తుంది. అందుకోసమనే నేను ఫోన్పే కానీ ఏది వాడనండి, డబ్బులే తీసుకెళ్తాను. ఇక మళ్ళీ ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అప్పుడైతే 2,000 ఖర్చు అయిందండి. 2,000 ఖర్చు అయిన తర్వాత ఇక అప్పుడు అనిపించింది పర్లేదులే అనుకున్నాను. తర్వాత ఒకసారి కిరాణంలో చూద్దాం అనుకున్నామండి. అంతే కిరాణంకి వెళ్తే మనకు ఎవ్వి కనిపించావు కదా. అక్కడ మనకు అవసరం ఉన్నాయో మనం అడిగేనే ఇస్తారు కాబట్టి అప్పుడైతే కిరాణంకి వెళ్ళడం స్టార్ట్ చేసాం. అప్పుడైతే కిరాణంకి వెళ్ళినప్పుడు 1000 నుండి 1,500 వరకు మాత్రమే ఖర్చు అయిందండి. అప్పుడు నాకు అర్థమైన నీతి ఏమిటంటే మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదని. అందుకోసమని మనం ఖర్చు చేసేటప్పుడు ఒకరికి 10 సార్లు ఆలోచించి కొనాలండి. కిరాణంకి వెళ్తేనైతే మనకి ఏ వస్తువులు కనిపించవు కాబట్టి మనం అడిగినే ఇస్తారు కాబట్టి అక్కడైతే తీసుకుంటే కొంచెం బెటర్ అనిపించింది. ఇప్పటికీ కూడా నేనైతే కిరాణంలోనే తెప్పించుకుంటాను. పిల్లలైనా తీసుకొస్తారు, లేదంటే నేనైనా వెళ్ళి తీసుకొచ్చుకుంటానండి. మా హస్బెండ్ కూడా అలాగే తీసుకొస్తాడు, లేదంటే సూపర్ మార్కెట్కి వెళ్తాడు కానీ అవసరం ఉన్నాయే తీసుకొని వస్తాడండి. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే నేనైతే ఇలా ఖర్చులు అయితే తగ్గించుకున్నాను. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఒక 5 సంవత్సరాల నుండి అయితే ఫీజు అయితే నేనే కడుతున్నానండి. ఇంట్లో ఖర్చులన్నీ తగ్గించుకుంటూ ఒక అబ్బాయికి నేను కడతాను, ఒక అబ్బాయికి అయితే మా హస్బెండ్ కడతాడండి. నేను సేవ్ చేసుకున్న డబ్బుల నుండే పిల్లలకైతే ఒకరికి ఫీజు అయితే కడతాను. ఇప్పటికే 5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇంట్లో ఉండే మన ఆడవాళ్ళు ఏదైనా చేయగలమండి. ఇప్పటికైనా నేను ఆన్లైన్లో ఏది కొననండి. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే మా ఆయనతో వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను. ఒకవేళ అంత అవసరం ఉంటే ఏదో ఒకటి అవసరాన్ని బట్టి మాత్రమే మా ఆయన దానిలో ఉండే బుక్ చేస్తానండి నేనైతే. ఒకవేళ నేను వెళ్ళవలసి వస్తే మాత్రం డబ్బులు మాత్రమే తీసుకెళ్తానండి అక్కడ. ఎందుకంటే మనం ఫోన్పే ద్వారా మనం డబ్బులు పే చేసామనుకోండి, మనం ఎంత చేస్తున్నాం అనేది కూడా మనకు అర్థం కాదు. అందుకోసమే నేనైతే డబ్బులు తీసుకెళ్తాను కాబట్టి డబ్బులు ఇచ్చేటప్పుడు వామ్మో గిన్ని డబ్బులు అనిపిస్తుంది కాబట్టి మనము కొంచెం ఖర్చులు అయితే నియంత్రించుకోగలుగుతామండి. అందుకోసమనే నేను ఇలా వస్తువులను కొనడం తగ్గించాను, ఖర్చుడం అయితే తగ్గించానండి. ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. ప్రతి సంవత్సరం అయితే స్కూల్ యూనిఫామ్లు కానీ, లంచ్ బాక్సెస్ కానీ, టిఫిన్ బాక్సులు, క్యారేజ్ బ్యాగ్స్ అయితే మార్చానండి. ఒకవేళ పాడైపోయినాయి అన్నప్పుడే మాత్రమే కొంటానండి. మనకైతే లంచ్ బాక్సులు నేనైతే స్టీలే తీసుకుంటానండి. స్టీల్ తీసుకున్నాను అనుకోండి ఎక్కువ రోజులు అయితే ఉంటాయి. మనం తోమిన కొద్దీ అవి తెల్లగానే ఉంటాయండి. ఒకవేళ మన హాట్ బాక్స్ కానీ, హాట్ వాటర్ బాటిల్స్ కానీ కొన్నామనుకోండి, అవైతే వాటిపైన ప్లాస్టిక్ వస్తుంది కాబట్టి అవైతే తొందరగా మురిగ్గా అయిపోతాయి కాబట్టి నేను అలాంటివి తీసుకోనండి. ఇక క్యారేజ్ బ్యాగ్స్ అయితే అవసరం ఉంటే తీసుకుంటాను. ఒకవేళ చిరిగినాయి అంటే 1-2 సార్లు దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఆ తర్వాతనే కొంటానండి. అందుకోసమనే నేను ఇలా ఖర్చులను అయితే నియంత్రించుకుంటున్నానండి. మనసు వెళ్ళిన చోటకు మనిషి వెళ్ళకూడదండి. ఈ రంగుల ప్రపంచంలో మనకు ఏది చూస్తే అదే కొనబుద్ధి అవుతుంది కాబట్టి అందుకే మనసును నియంత్రించుకోగలిగితే సరిపోతుందండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.